ఆదికాండం 32వ అధ్యాయము అధ్యయనం చేయబోతున్నాము. ఈ అధ్యాయంలో యాకోబు జీవితం కొత్త మలుపు తిరిగింది. అంటే యాకోబు జీవితం పూర్తిగా మారింది అనుకోకండి. యాకోబు శరీరానుసారంగానే బతికాడు. అయినా అతడు దేవుని మనిషి అని మనం మర్చిపోకూడదు. దేవుడు నిన్ను తన బిడ్డగా చూచేటప్పుడు నీవు ఏమై ఉన్నావో ఆ సంబంధం ముఖ్యం, కానీ నీవు ఏం చేశావు అనే దాన్ని బట్టి కాదు. అది అసలు రహస్యం. నిజమే, కొందరి చర్యలు చూస్తుంటే వారు దేవుని బిడ్డలేనా అని మనకు అనుమానం కలుగుతుంది. కానీ వారు నా బిడ్డలే అని దేవుడు అంటున్నప్పుడు సైతాను నోరు మూసుకోవలసినదే. ఇదే దృక్పథంతో యాకోబు జీవితాన్ని మనం సమీక్షించాలి. యాకోబు దేవునికి ప్రతినిధిగా ఈ లోకంలో తన సాక్ష్యాన్ని కాపాడుకొని ఉండాల్సి ఉంది. అందుకే దేవుడు అతని మీద కఠిన చర్య తీసుకున్నాడు. ఈ క్రమశిక్షణాత్మక చర్యలో అతని తుంటి నరం తెగిపోయింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం ఇదే మాట అంటోంది. నా కుమారుడా, ప్రభువు చేసే శిక్షను తృణీకరించవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగవద్దు. ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. లోతును దేవుడు తన బిడ్డగా గుర్తించాడు. అతని సాక్ష్యం కూడా ఎంత చెడిపోయిందో మనకు తెలుసు. 2 పేతురు 2వ అధ్యాయము 7, 8వ వచనము దుర్మార్గుల కామ వికార నడవడిక చేత బాధపడిన నీతిమంతుడైన లోతు. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు. లోతు సొదొమ గొమొర అగ్నిని తప్పించుకొని రాగలిగాడు, గాని దేవుడు అతనికి అగ్ని పరీక్షలు పెట్టాడు. వీటిని తప్పించుకోవడం కుదరదు. శ్రమల బడిలో విశ్వాసులు పాఠాలు నేర్చుకుంటారు. యాకోబు చదివిన బడికి లాబాను మామ ప్రధానాచార్యుడు. ఆ విద్యాలయంలో 20 ఏండ్లు చదివి పట్టా పుచ్చుకున్నాడు. దానికోసం ఎంత కష్టించి పనిచేశాడో మనకు తెలుసు. లాబాను 10 సార్లు పాఠ్య ప్రణాళిక మార్చాడు. ప్రతిసారి యాకోబుకు ఎంతో ఇబ్బంది, ప్రయాస. ఇది అతని విద్యాభ్యాసం. అభ్యాసం కూసు విద్య అన్నారు. యాకోబు దేవుని ప్రతినిధి. అతని ప్రవర్తనలో లోపాలకు గాను దేవుడు అతన్ని శిక్షించి క్రమశిక్షలో పెడతాడు. ఈ అధ్యాయానికి సంక్షిప్త వ్యాఖ్య చెప్పన. యెషయా 40వ అధ్యాయం 29వ వచనము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చివాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. యాకోబు తన త్రోవన వెళుతూ ఉండగా దేవదూతలు అతనికి ఎదురుగా వచ్చారు. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహననీయము అని పేరు పెట్టాడు. దేవుడు యాకోబు మీద తీసుకునే బోయే చర్య ఇది. నేరుగా దేవుడు యాకోబును ఎదుర్కొంటున్నాడు. అతన్ని దెబ్బకొట్టి అయినా సరే అతని సేవను ఫలవంతం చేయాలని, అతని సాక్ష్యాన్ని బలపరచాలని దేవుని ఉద్దేశం. యాకోబు తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను పంపాడు. ఏశావు ఏదోము దేశమందు అనగా షేయీరు దేశమందు కాపురమున్నాడు. దూతల ద్వారా యాకోబు కబురు పంపాడు. ఇంతవరకు నేను లాబాను మామ వద్ద నివసించాను. నాకు పశువులు, గాడిదలు, మందలు ఉన్నవి. దాస దాసీ జనము ఉన్నారు. నీ కటాక్షము నా యందు కలగాలని నా ప్రభువులైన తమరు, తమరి సేవకునైన నేను మీకు రాయబారం పంపుతున్నాను. యాకోబు తెలివితేటలు అసాధారణమైనవి. లాబాను దగ్గర తల బొప్పి కట్టేటంత మొట్టికాయలు తిన్నా అతని యుక్తి ఇంకా పనిచేస్తూనే ఉంది. ఒకప్పుడు ఏశావుకు వ్యతిరేకంగా కుట్రపన్ని జ్యేష్ఠత్వం కాజేసి తండ్రి నుంచి ఆశీర్వచనం దొంగిలించి ఈ యాకోబు మాటలు మారుస్తున్నాడు. ఇంతలో ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చారు. వారు అన్నారు, మేము నీ సోదరుడైన ఏశావు నొద్దకు వెళ్ళాము. అతడు 400 మందితో నీకు ఎదురు వస్తున్నాడు. ఈ వార్త విని యాకోబు అదిరిపడ్డాడు. ఏశావు ఉద్దేశమేమిటో తెలియదు. ఒక్క మాట అనలేదు. సైన్యంతో వస్తున్నాడు. యాకోబు దూతలను అడిగి ఉంటాడు, ఏశావు ఎలా కనిపించాడు? కోపంగా ఉన్నాడా? కక్ష సాధింపు ఆలోచనలు ఏవైనా వ్యక్తం చేశాడా? వారు అని ఉంటారు, అదేమీ లేదు, సంతోషంగా ఉన్నాడు. మీరు పంపించిన సమాచారం విన్నాడు. వెంటనే బయలుదేరి వస్తున్నాడు. అయినా యాకోబుకు భయంగానే ఉంది. ఏశావు ఏం చేస్తాడో ఏమో. 400 మందితో వచ్చి తన మీద పడతాడు. ఏశావు సంతోషంగా ఉన్నాడు అంటే శత్రువు తన చేతికి చిక్కాడని సంతోషమేమో. యాకోబుకు గుండె దడ పట్టుకుంది. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి తనతో ఉన్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభజించాడు. ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేస్తే మిగతా గుంపు తప్పించుకొని పోవచ్చు గదా అని అనుకున్నాడు. యాకోబు ఏశావు మూలంగా ఏదో కీడు జరుగుతుందని శంకించాడు. అందుచేత అతడు అందరినీ హతమార్చకుండా ఇదో ఉపాయం, వీరిని 2గా గుంపు గుంపుగా చేశాడు. అతడు వచ్చి పడితే ఆ 2వ గుంపు తప్పించుకొని పోవచ్చు. 9, 10 వచనాలలో యాకోబు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా,
యెహోవా, నీవు నాకు మేలు చేస్తానని చెప్పావు. నా దేశానికి నా బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళమని చెప్పావు. యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటాను. ఇప్పుడు నేను 2 గుంపులు అయ్యాను. నా సహోదరుడైన ఏశావు నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని పిల్లలను చంపుతాడేమోనని అతనికి భయపడుచున్నాను. నాకు తోడై ఉంటాను అన్నావు. నిశ్చయముగా నాకు మేలు చేస్తూ విస్తారమౌట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నా సంతానమును విస్తరింప చేస్తానని సెలవిచ్చావే. చూడండి, ఇక్కడ యాకోబు తన పూర్వీకుల పేర్లు ఎత్తుతున్నాడు. ఇతనిలో గొప్ప మార్పు వచ్చినట్లు కనబడుచున్నది. దేవా, నీవు చేసిన మేళ్లకు, నీ ప్రేమకు, నీ కనికరాలకు నేను తగను, అపాత్రుణ్ణి అంటున్నాడు. తన బలహీనతలు, అయోగ్యతలు ఒప్పుకుంటున్నాడు. తాను పాపిని అని అంగీకరిస్తున్నాడు. తనను గూర్చిన దేవుని అంచనాతో అంగీకరిస్తున్నాడు, ఏకీభవిస్తున్నాడు. దేవా, నేను పాపిని. ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని, అనగా తాను దేవుని కృపను కోరవలసినదే గాని మంచివాడను కాను అని గ్రహించాడో, అప్పుడు దేవుడు అతనికి సుమకుడయ్యాడు. యోర్దాను దాటినప్పుడు అతనికి ఏమీ లేదు, చేతికర్ర మాత్రమే అతనికి ఉంది. రిక్తుడు. ఇప్పుడు విస్తారమైన ఆస్తిపాస్తులు, దాసదాసీ జనం. దేవా, ఇందులో నా స్వాతిశయం ఏదీ లేదయ్యా. నేను వ్యర్థుణ్ణి, నన్ను కనికరించు, అపాయం నుంచి తప్పించు. నీ వాగ్దానం నమ్మదగింది. నన్ను గొప్ప వంశంగా వృద్ధి చేస్తానని అన్నావు కదా. దేవా, ఈ రాత్రి భయంతో అట్టిట్టయిపోతున్నాను. నాకు ఎటూ పాలు పోవటం లేదు. నన్ను ఉద్ధరించు, కాపాడు. ఏశావు నన్ను, నా కుటుంబాన్ని బతకనీయడు. రక్ష సాధించుకోవడానికే వస్తున్నాడు అంటూ ఏడుస్తూ ప్రార్థించాడు యాకోబు. దేవుడిచ్చిన వాగ్దానాలను దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. హృదయ విదారకంగా విలపిస్తున్నాడు. అతని ఆత్మ సంఘర్షణలో ఉంది. అతడు అక్కడే ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిని తన అన్న అయిన ఏశావు కోసం ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందలను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి అని దాసులకు చెప్పాడు. యాకోబు ఎంత దాత అయిపోయాడో. ఒత్తిడి కింద ఉన్నాడు. తన ఆస్తిపాస్తుల గురించి తన ధారాళమైన బుద్ధి అతనికి పుట్టుకొని వచ్చింది. అందులో మళ్ళీ యుక్తి, మధ్యలో ఎడం. ప్రతిచోట ఏశావుకు కానుకలు, మరీ కొంచెం దూరం రాగానే మరికొన్ని కానుకలు. ఈ విధంగా ఏశావు కోపం కానుకల వలన క్రమేణా చల్లారవచ్చు. మరి ఇంతకు ముందే ప్రార్థన చేశాడు గదా. దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తనను కాపాడుతాడు, తన వంశాన్ని వృద్ధి చేస్తాడు. మరిప్పుడు ఎందుకింత భయం? ఏశావును ఉపశమించ చేయటానికి ఎందుకింత శ్రమ? ప్రార్థనలో తాను చెప్పింది జరిగి తీరుతుందని యాకోబు నమ్ముతున్నాడా లేదా? అసలు దేవుని మాటను నమ్ముతున్నాడా లేదా? చాలా మంది విశ్వాసులు ఇదే పని చేస్తారు. ప్రార్థనలో తమ భారాలన్నీ ప్రభు ఎదుట అలా పరుస్తారు. ప్రార్థన అయిపోగానే తిరిగి తమ భారాలను ఈపుపైన మోసుకొని తిరుగుతూ ఉంటారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం ఏమంటుంది? ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుతున్న వాటినెల్లా పొందియున్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగును. అది అసలు ప్రార్థన రహస్యము. మందకు ఎడముంచి నాకంటే ముందు సాగిపోండి. మొదట మందున్న దాసునితో అన్నాడు, నా సోదరుడైన ఏశావు నీకు ఎదురుపడి, నీవు ఎవడి వాడవు, ఎక్కడికి వెళుతున్నావు, నీ ముందర ఉన్నవి ఎవరివి అని అడిగితే నీవు చెప్పాలి, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇవి నా ప్రభువైన ఏశావుకు పంపబడిన కానుక. అడుగో, అతడు మా వెనకే వస్తున్నాడని చెప్పాలి. నేను ముందుగా పంపబడిన కానుక వలన అతన్ని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖంని చూస్తాను. ఒకవేళ అతడు నన్ను క్షమిస్తాడు, కటాక్షిస్తాడు అనుకుని మీరు ఏశావును చూసినప్పుడు ఆ చొప్పున ఆయనతో చెప్పాలి, ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వస్తున్నాడని చెప్పండి అంటూ ఈ విధంగా 2వ వానికి 3వ వానికి మందల వెంబడి వెళ్లిన వారందరికీ చెప్పాడు. యాకోబు తన శాయశక్తులా ప్రయత్నము చేస్తున్నాడు. ఎలాగైనా ఏశావును సమాధానపరచాలి, కానుకలిచ్చి అతన్ని మెత్తపరచాలి. ఆ రాత్రి యాకోబు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేశాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు జీవితంలో ఆ రాత్రి మరుపురానిది. యబ్బోకు రేవు దాటాడు. అది నిర్మానుష్య ప్రదేశము. యాకోబు యబ్బోతు రేవు వికలమైపోయింది. భయము, అనుమానము అతని మనసులో దోబూచలాడుతున్నాయి. అలజడి రేగింది.
ఏశావును తాను మోసగించిన విధానము చాలా నీచమైనది. తను జ్యేష్ఠత్వాన్ని సంపాదించవలసిన పద్ధతి అదేనా? దేవుడు అలా చేయమని చెప్పలేదే. దేవుడు తన సమయంలో సరైన పద్ధతిలో దేవుడు ఇచ్చి ఉండేవాడే కదా. తనకు అంత సహనం లేకపోయింది. యబ్బోతు రేవు దాటి అక్కడే యాకోబు ఒంటరిగా ఉండిపోయాడు. ఒకవేళ ఏశావు వచ్చి తనను చంపేస్తే తన పరివారమునైనా వదిలిపెడతాడు. అది యాకోబు ఆలోచన. 24వ వచనము. ఒక నరుడు తెల్లవారే వరకు అతనితో పోరాడాడు. తాను అతనిని గెలవలేకపోతున్నాడు. చివరికి యాకోబును ఆ నరుడు తొడ గూటి మీద కొట్టాడు. యాకోబు తొడ నరం తెగింది. తొడ గూడు విరిగింది. ఇదొక కుస్తీ ప్రదర్శన. యాకోబు కుస్తీ పట్టాడా? అసలు యాకోబు ఎవరితోనూ పోరాడడానికి సిద్ధంగా లేడు. ఇంతవరకు లాబాను మామతో వ్యవహారం, ఇప్పుడు ఏశావుతో ముఖాముఖి. ఈ ఇద్దరితో తాను పోరాడి గెలవగలడా? అసాధ్యం. ఎటూ అతనికి తోచడం లేదు. వెనక్కి చూస్తే నొయ్యి, ముందుకు చూస్తే గొయ్యి. ఇప్పుడు మరో వ్యక్తితో పోరాటమా, ద్వంద్వ యుద్ధమా? దానికి యాకోబు సిద్ధంగా లేడు. యాకోబు అంతకు ముందెప్పుడైనా కుస్తీ ప్రదర్శనలు ఇచ్చాడా? తనేమైనా కుస్తీ వస్తాదా? కాదు. ఆ రాత్రి అసలే మనసు బాగుండక ఒక్కడే ఏకాంతంగా మిగిలిపోయాడు యాకోబు. అతని మనసు పరిపరి విధాలుగా కలత చెంది ఉంది. అయితే ఆ రాత్రి ఎటుగాని వేళలో యాకోబుతో పోరాడిన ఈ వ్యక్తి ఎవరు? సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు అవతరించక ముందు అడపాదడప నరుడుగా ఈ లోకానికి వస్తూ పోతూ ఉండేవాడు. ఈయన యేసుక్రీస్తే, మరెవరో కాదు. హోషేయ 12వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు వినండి. ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు, తూర్పు గాలిని వెంటాడుతున్నాడు. మానక దినమెల్లా అబద్ధమాడుతూ బలత్కారము చేస్తున్నాడు. జనులు అష్షూరీయులతో సంధి చేస్తారు. ఈజిప్టుకు తైలం పంపిస్తారు. యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యం పుట్టింది. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి వారిని శిక్షిస్తాడు. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేస్తాడు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమనే పట్టుకున్నాడు. విసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయమొందాడు. కన్నీరు విడిచి అతన్ని బతిమలాడాడు. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఆయన మనతో మాట్లాడినాడు. యెహోవా అని, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. ఆ రాత్రంతా యాకోబుతో పెనుగులాడింది ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన అన్నాడు, తెల్లవారుచున్నది, నన్ను పోనివ్వు. యాకోబు అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాని నేను నిన్ను పోనివ్వను. నీ పేరేమిటి అని అడిగాడు ఆయన. అతడు యాకోబు అని చెప్పాడు. యాకోబు కుస్తీ పట్టడం లేదు. ఆయనను గట్టిగా పట్టుకొని విడవటం లేదు. దేవునితో పోరాటమా? అది అసాధ్యము. దానివల్ల తనకే గాయాలు అవుతాయి. పులికొలకు ఎదురు తన్నితే ఎద్దుకే గాయమవుతుంది. ఈ సంగతి వృద్ధుడైన యాకోబు మహాశయునికి బాగా తెలుసు. దేవునికి లోబడాలి, ఆయనను గట్టిగా పట్టుకోవాలి, పట్టు విడవకూడదు. యాకోబుకు యుక్తిలో భక్తి, భక్తిలో యుక్తి. అతనిది విలక్షణమైన వ్యక్తిత్వం. తన పూర్వీకుడైన అబ్రహాము ఏం చేశాడు? అతడు దేవుణ్ణి నమ్మాడు. అదే అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు, పట్టు విడవలేదు. ఆయన అన్నాడు, నీవు మనుషులతో దేవునితో పోరాడి గెలిచావు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదు. ఇంకా అతడు దురాక్రమణకారుడు కాడు, వంచకుడు కాదు. అతడిప్పుడు ఇశ్రాయేలు రాకుమారుడు. అటు దేవుని పట్ల, మనుషుల పట్ల అధికారము, శక్తి గలవాడు. ఇశ్రాయేలు. పాతది గతించింది, ఇప్పుడు అతనికి కొత్త స్వభావం ఇవ్వబడింది. యాకోబు ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరితో? యేసుక్రీస్తుతో. ఆయన అవతారానికి పూర్వం యాకోబుతో మాట్లాడాడు. యాకోబుకు కనిపించాడు. అప్పుడు యాకోబు, దయచేసి నీ పేరేమిటో చెప్పు అన్నాడు. అందుకాయన, ఎందు నిమిత్తము నా పేరు అడిగావు? అక్కడే అతన్ని ఆశీర్వదించాడు. యాకోబు అన్నాడు, నేను ముఖాముఖిగా దేవుని చూచాను అన్నాడు. ఈయన నా ప్రాణం దక్కింది అని చెప్పి ఆ స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టాడు. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైంది. అప్పుడు అతడు తొడ కుంటితో నడిచాడు. ఆయన యాకోబు తొడ కుంటు నరం మీద కుట్టినందున ఇట్టి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీద ఉన్న నరము తినరు, నిషిద్ధం. ఇప్పుడు యాకోబును వశపరుచుకోవడానికి అతన్ని కుంటివాణ్ణి చేయవలసి వచ్చింది. యాకోబు ఒక పట్టాన అంత సులభంగా లొంగే మనిషి కాదు. దేవుడు యాకోబు చిత్తమును తోసిరాజు అని పూర్తిగా అతన్ని మరమనుషుణ్ణి చేయడు. యాకోబు స్వచ్ఛందంగా లొంగిపోవాలి, లేకపోతే తన వ్రేలితో అతని తుంటి నరాన్ని తాకుతాడు. అది చాలు, యాకోబు నడుములు విరిగాయి. దేవుడు తలుచుకుంటే యాకోబు ఎంత, అతని బలమెంత. యాకోబుకు ఇప్పుడు తెలివి వచ్చింది. నన్ను వెళ్ళనియ్యి అని దేవుడంటే, కాదు, నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను వెళ్ళనియ్యను అని అంటున్నాడు. దేవుణ్ణి పట్టుకుని వేలాడుతున్నాడు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు అని అంటున్నాడు. అతని జీవితంలో సంఘర్షణ ముగిసింది. అతనిలోని అంతరంగ పురుషుడు బలపడ్డాడు. ఇప్పుడు దేవుని మీద ఆధారపడి జీవిస్తాడు. మనస్తత్వ శాస్త్రజ్ఞులు అంటూ ఉంటారు, మన నరాల పటుత్వాన్ని బట్టి
కొన్ని అలవాట్లు మనలో సహజాతులం అయిపోతాయి. అప్పుడప్పుడు పాత స్వభావం తలెత్తినా యాకోబు ఇప్పుడు నూతన సృష్టి. పాతవి గతించాయి, అన్నీ కొత్తవి అయ్యాయి. ఇప్పటి నుండి అతడు దైవజనుడు. దేవుడు అబ్రహాము ఇస్సాకులకే కాదు, తన తండ్రి తాతలకే కాదు, తనకు కూడా దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. మనమందరము అలవాట్లకు బానిసలం. అయినా దేవుడు ఈ అలవాట్లను, పొరపాట్లను సరిచేస్తాడు. ఎందుకని? మనం ఆయన బిడ్డలము గనక. యాకోబు తన తల్లిదండ్రులతో ఉన్నప్పుడు, తరువాత పారిపోయి హారానులో ఉన్నప్పుడు వరకు అతడు శరీరానుసారి. ఇక్కడ పెనూయేలులో, హెబ్బోతు రేవులో అతని అంత సంఘర్షణ. ఇప్పటి నుండి ఈజిప్టుకు వెళ్లే వరకు ఆత్మ సంబంధమైన విశ్వాసి. యాకోబు జీవితంలో 3 విభాగాలు: ప్రకృతి సంబంధి, ఆ తరువాత సంఘర్షణలతో కూడిన శరీర సంబంధి, ఆ తరువాత ఆత్మ సంబంధమైన విశ్వాసి. కొత్త నిబంధనలో ఈ ఇశ్రాయేలీయుల వంశస్థుడే తార్సువాడైన సౌలు. రోమాపత్రిక 7వ అధ్యాయంలో తన సంఘర్షణను వెలుబుచ్చుతున్నాడు సౌలు. సౌలు జీవితం కూడా 3 విభాగాలు, 3 అధ్యాయాలు. చెందక ముందు, మార్పు చెందిన తరువాత, ఆ పిమ్మట విజయం. రోమాపత్రికలో ఇది మనం చదవగలం. 6వ అధ్యాయంలోని ప్రకృతి సంబంధి, 7వ అధ్యాయంలోని శరీర సంబంధి సంఘర్షణ, 8వ అధ్యాయంలోని ఆత్మ సంబంధి విజయం. రోమాపత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో పౌలు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను! మరణానికి లోనైన శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? అంత సంఘర్షణ. శరీరానుసారమైన విశ్వాసిలో చిన్న యుద్ధం. రోమాపత్రిక 7వ అధ్యాయము 19వ వచనము, నేను చేయగోరిన మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. శరీరానుసారిలో చెలరేగే సంఘర్షణ. రోమాపత్రిక 7వ అధ్యాయము 24వ వచనము, నా ప్రభువైన క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. సంఘర్షణ ఇప్పుడు ఒక పీడకల. మనస్సు విషయంలో నేను దైవ నియమానికి, శరీర విషయంలో నేను పాప నియమానికి దాసుడను. కానీ ఇప్పుడు మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 36వ వచనము, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము, శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపెట్టలేరు. యాకోబు విజయ రహస్యము ఇదే. దేవునికి పూర్తిగా లోబడ్డాడు. దేవుడు దెబ్బ కొడితే కృపతో స్వీకరించాడు. దేవుని చిత్తానికి నీ చిత్తము లోబర్చడమే విజయం. యాకోబు పోరాటంలో గెలుపు అంటే దేవుని చిత్తానికి పూర్తిగా లొంగిపోవటం. ముగింపులో 1 కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనం, మీకు జ్ఞాపకం చేయగోరుతాను సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి రావాలని రాయబడి ఉన్నవి.